హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే జై బాలయ్య అన్నమాట. సో ఇది కదా మాస్ అంటే. సో అఖండ 2 మూవీ కాదు, ట్రైలర్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మూవీ కోసం అయితే వెయిటింగ్ అనమాట. సో బాలయ్య గురించి మాట్లాడితే నా ఫేస్లో స్మైల్ అదంతా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అందరికీ సుపరిచితుడు జై బాలయ్య, మన బాలయ్య కాబట్టి జై బాలయ్య అనమాట. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. అఖండ 2 ట్రైలర్ రివ్యూ. బోయపాటి శ్రీను, ద గ్రేట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. చాలా అంటే చాలా గ్రేట్ డైరెక్టర్ అనమాట. మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అనమాట. సో అతన్ని డైరెక్ట్గా చూసినా కూడా నాకు అనిపించింది సార్ని కలిసినప్పుడు. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాడు. ఎప్పుడు యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, చాలా పవర్ఫుల్గా ఉంటాడు. మాట్లాడే వర్డ్స్ కానీ, ఆ వాకింగ్ స్టైల్ కానీ, హీఈస్ నాట్ ఏ డైరెక్టర్, హీఈస్ హీరో ఆల్సో అని అనిపించింది అనమాట. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అఖండ 2 ట్రైలర్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే స్టార్టింగ్లోనే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే దేవుడు భయపెడితే వస్తాడు సంథింగ్, ఈ డైలాగ్తో దేవునితో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అందులో ఇంకో డైలాగ్ ఉంటుంది, సినిమా మొత్తాన్ని కలిపి ఒకే డైలాగ్లో చూపించారనమాట మనకి. ఎట్లా అంటే ధర్మం అధర్మం చేతిలో అణిగిపోతుంటే, సమాజం చెడువైపు నడుస్తూ ఉంటే, ఆ ధర్మాన్ని కాపాడడానికి, సమాజాన్ని రక్షించడానికి ఒకడు వస్తాడు. ఆడే మన బాలయ్య అన్నమాట. సో దీంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ రిలేషన్షిప్ సంబంధించిన ఎమోషన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి ట్రైలర్లో, మనకు కూడా కనిపించినాయి అనమాట. సో నాకైతే ట్రైలర్ చూసినప్పుడు ఆ ఫైటింగ్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ బాలయ్య గెటప్ అంతా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా అఖండ 2లో విలన్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అని అనిపించింది అనమాట. విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన బాలయ్య బాబు అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాడని బోయపడే ప్రతి సినిమాలో చూపిస్తాడు అనమాట. విలన్ని స్ట్రాంగ్గా చూపిస్తాడు, అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్గా హీరోని చూపిస్తాడు అనమాట. నాకైతే ఆ ఫైట్లు అవి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. సో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఏంది బాలయ్య ఇట్లా అది అని చెప్పేసి అనిపించింది. కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే పిచ్చ క్లారిటీ వచ్చింది. ఇంకో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. బోయపాటి ఇంకో బ్లాక్ బస్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందేయబోతున్నాడు అని నాకైతే అనిపించింది అనమాట. సో ట్రైలర్ చూసినట్లయితే మీరేమనుకుంటున్నారో ఒకసారి అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు వెయిట్ చేసినట్టే నేను కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటిల్ దెన్, bye bye.